చూసారా ఈ బంగారు దూడ? ఈ బంగారు దూడ దేనికి ప్రతీక చూద్దాం. పాత నిబంధనలో నిర్గమాకాండం 32వ అధ్యాయం మరియు మొదటి రాజులు 24వ అధ్యాయంలో ప్రస్తావించబడిన బంగారు దూడను ఆరాధించడం అనేది మత భ్రష్టత్వానికి, అత్యున్నత తిరస్కారానికి పరిగణించబడుతుంది. ఈ దూడ బొమ్మ బహుశా మునుపటి కాలంలో ఈజిప్టియన్ ఎద్దు దేవుడు అఫీస్ను మరియు కానానీయుల కాలంలో సంతానోత్పత్తి దేవుడు బాల్ను సూచిస్తుంది. క్రీస్తు పూర్వము 13వ శతాబ్దంలో ఈజిప్టు నుండి 10వ శతాబ్దంలో ఇశ్రాయేలీయులు రాజు అయినటువంటి మొదటి యెరోబాము కాలంలో హెబ్రీయులు పూజించిన బంగారు దూడ విగ్రహం. దూడ అనేది నిజదేవుని నుండి దూరంగా తిరగడాన్ని సూచిస్తారు. ఇది విగ్రహారాధన యొక్క భౌతికతను మరియు స్పష్టతను ప్రదర్శిస్తుంది. అహరోను ఒక దూడను చేసినప్పుడు ఇశ్రాయేలీయులు 3000 మందిని కోల్పోయారు. క్రీస్తు పూర్వము 722లో అష్షూరీయులు ఇజ్రాయేలులను స్వాధీనం చేసుకున్నప్పుడు ఉత్తర రాజ్యాన్ని నడిపించినటువంటి యెరోబాము దాని విధ్వంసం వైపు నడిపించాడు. చాలా చెడ్డ రాజుల వంశాన్ని అనుసరించాడు. ఈ విగ్రహాలకు ప్రేరణలు చుట్టుపక్కల మతాల నుండి వచ్చి ఉండవచ్చు. ఎద్దు, ఆవు, దూడ విగ్రహాలు పాత నిబంధన కథనాలలో ఉన్నవి. నిజదేవుడు 10 ఆజ్ఞల్లో మొదటి 2 ఆజ్ఞలు దేవుళ్ళు మరియు విగ్రహాలకు వ్యతిరేకంగా దేవుడు మాట్లాడటంలో ఆశ్చర్యమేమీ లేదు. నిజదేవుడు ఆత్మస్వరూపి, విగ్రహము కాదు కదా. ఇశ్రాయేలీయులు దేవుని యొద్ద నుండి కానుకలు తీసుకొని వాటిని విగ్రహాలుగా మార్చారు. వారు ఈజిప్టు నుండి బహుమతిగా తెచ్చుకున్న బంగారాన్ని తీసుకొని అసహ్యంగా విగ్రహంగా మార్చారు. ఈనాడు ప్రస్తుత కాలంలోనూ ఇది తీసివేయబడినట్లుగా అనిపించవచ్చును, కానీ ఈ విగ్రహారాధన నేటి క్రైస్తవులలోనూ దాగి ఉన్నది. బంగారు దూడకు బదులుగా క్రైస్తవులు క్రీస్తు విగ్రహాలకు, ఫోటోలకు పూలదండలు వేయడం, కొబ్బరికాయలు కొట్టడం, అగరబత్తులు ధూపం వేయడం, పూజలు చేయటం, విగ్రహం మూలాలను వదలకుండా తలనీలాలు అంటూ గుండు కొట్టించుకోవడం, ఇదంతయు ఈ వ్యర్థమైన విగ్రహారాధన క్రైస్తవులలో నేటికి పాతుకొని పోయింది. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే ఎవరికి వారు సమర్థించుకోవటం అలవాటైపోయింది. ఆనాడు ఇశ్రాయేలీయులు మోషే కొండపై ఉండగా వారు త్వరపడి దేవుడు వారికిచ్చిన నియమాలను, ఆజ్ఞలను విస్మరించి బంగారు దూడను చేసి దానికి సాగిలపడడానికి బలిస్తూ ఈ దూడను మమ్మును మనలను విడిపించిన దేవుడని చెప్పుకొనుచూ ఉన్నారు అన్నాడు.